అంగన్వాడీ వ్యవస్థ ఇది కాంగ్రెస్ పార్టీ మానసపుత్రిక. 1975 అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి నాడు ఆనాటి ప్రధాని కాంగ్రెస్ అగ్రనాయకురాలు శ్రీమతి ఇందిరమ్మ గారు ఈ పథకాన్ని ప్రారంభించారు. అందువల్ల ఇది కాంగ్రెస్ పార్టీ మానసపుత్రిక. చిన్నపిల్లల్లో పోషకాహార లోపం తగ్గించాలని, శిశు మరణాలు తగ్గించాలని, పాఠశాల పూర్వ విద్యను అందించాలి, వాళ్లకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి, వారితో పాటు గర్భిణీ స్త్రీల బాలింతల ఆరోగ్య సంరక్షణ, ఇటువంటి బహుముఖ లక్ష్యాలతో ఈ వ్యవస్థను ఇందిరాగాంధీ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే అంగన్వాడీ హెల్పర్లు, అంగన్వాడీ వర్కర్లు వాళ్ళు బహుముఖ పాత్రలు పోషిస్తున్నారు. ఒక తల్లిగా, ఒక టీచర్గా, ఒక డాక్టర్గా, ఒక నర్సుగా బహుముఖ పాత్రలు పోషిస్తున్నారు. దశాబ్దాలుగా పనిచేస్తున్నప్పటికీ వాళ్ళ జీతాలు, గౌరవ వేతనాలు అరకొర మాత్రమే. అంగన్వాడీ వర్కర్కేమో నెలకు 11,500 రూపాయలు, అంగన్వాడీ హెల్పర్కేమో నెలకు 7,000 రూపాయలు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. అందుకోసం ప్రస్తుతం అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు రిలే దీక్షలు చేస్తున్నారు. మన 23వ తారీఖు నుంచి 2వ తారీఖున, మార్చి 2వ తారీఖున విజయవాడలో మహాధర్నా చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. వాళ్ళ డిమాండ్లు చాలా సహేతుకం. ఏమిటా డిమాండ్లు? నెలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ప్రస్తుతం ఇస్తున్నది 11,500 వర్కర్లకు, 7,000 హెల్పర్లకు. నెలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. గ్రాట్యుటీ ఇవ్వాలి. మూడవది, మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ అంగన్వాడీ సెంటర్లుగా మార్చాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వీరికి కూడా వర్తింపచేయాలి. ఖాళీగా ఉన్న 164 సూపర్వైజర్ పోస్టును భర్తీ చేయాలి. ఈ డిమాండ్లతో వాళ్ళు రిలే దీక్షలు చేస్తున్నారు. మార్చి 2వ తారీఖున విజయవాడలో మహాధర్నా నిర్వహించబోతున్నారు. వీరి రిలే దీక్షలకు, వీరి ధర్నాకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉంది. వాళ్ళ డిమాండ్లు చాలా న్యాయమైనటి, ధర్మమైనటి, సమంజసం, సహేతుకం. అందువలన కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తూ ఉంది. ఇప్పటికైనా ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ హెల్పర్ల, అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఇమీడియట్గా రంగంలోకి దిగాలి, వాటిని పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది.